మన ఆధోని కోట ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్టిక్లో ఉంది. 3000 సంవత్సరాల చరిత్ర గల ఈ కోటకు ఈరోజు మనం వెళ్ళి చూస్తున్నాం. ఈ ప్రాంతం ద్వాపర యుగానికి సంబంధించిన కోట. ఈ కోటలో ఎన్నో రహస్యాలతో కూడి ఉన్న గదులు ఉన్నాయి. ధ్వంసం చేయడం జరిగింది. చాలా భయంకరంగా ఉంది. ఈ ప్రాంతం అయితే చాలా జాగ్రత్తగా రావాల్సి వస్తుంది. 3000 సంవత్సరాల మన ఆధోని కోట చరిత్రను తెలుసుకుందాము. పూర్తి వివరాల్లో వెళ్ళే ముందు మా వీడియోను ఎక్కడ స్కిప్ చేయకున్నట్లా చూడండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకున్నట్లా వీడియోలో వెళ్దాము. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వెంటనే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ గైక్వాడ్ ఆధోని. ఇది మన ఆధోని చెరువు, రాంజల్ల చెరువు. ఇది ముందుగా ఈ చెరువు నుంచి మనము ప్రయాణం స్టార్ట్ చేస్తాం కోటకు వెళ్ళడానికి. కోటలో ఇది ముందుగా మనకు కనబడుతుంది. అప్పటి కోటకు సంబంధించిన చిన్న చిన్న కోటలు కింద చాలా ఎక్కువగా ఉంటాయి. మొత్తం పాడుబడిపోయింది. పైన కోట బాగుంటుంది, చూద్దాం, ముందుకెళ్దాం. ఇంకా ఏ రాణి గారు, మంత్రి గారి మహలో, సేనాపతి మహలో అయి ఉండొచ్చు, లేదా మధ్యలో కట్టి ఉండొచ్చు. చెప్పుల మీద మనం వెళ్తున్నాం ఇంకా కోట చూడడానికి. చాలా మండపాలు కనబడతాయి. ఇక్కడ బావి కనబడుతుంది. ఆ కాలంలో వాడిన బావి ఇది. అంతా రాతి నిర్మాణమే ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది, భారీగా ఉంటుంది. ఇటు పక్కన ఇంకో మండపం ఉంది. ఈ మండపం మాత్రం చెక్కు చెదరగా ఉంటుంది. ఆ మండపానికి వెళ్ళడానికి సపరేట్గా ఒక దారి కూడా ఉంది. రాళ్లతో దారి మార్గం ఉంది. చాలా స్పెషల్గా ఉన్నట్టుంది. చాలా కట్టుదిట్టంగా ఉంది. ఏమి శిథిలం అయిపోలేదు. చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా మంది ఇక్కడికి వచ్చి టైంపాస్ చేస్తుంటారు ఇప్పటికీ. దాని స్టార్టింగ్లో ఏదో వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఏమో రాసేసినారు పేరు, అంత చెడగొట్టేసినారు ఇది స్టార్టింగ్. ఇది మాత్రం అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా పీస్ఫుల్గా, చాలా కూల్గా ఉంటుంది. చాలామంది ఇక్కడికి వస్తారు సాయంత్రం పూట, పగటి పూట వచ్చి వాకింగ్ వచ్చి ఇక్కడ కూర్చుంటారు, టైం స్పెండ్ చేస్తారు బాగా. అప్పటి మండపం ఇది. మండపానికి కొన్ని శిల్పాలు అయితే ధ్వంసం చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నాం ఇక్కడ. ఇది ఒక పద్మవ్యూహం చక్రం లాగా ఉంది. ఈ చక్రం ఏమో మీరు కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మాకైతే అర్థం కాలేదు. ఈ గోడలు చూడండి, చాలా పెద్ద రాళ్లతో కూడా నిర్మాణించారు. కొండ మీద కూడా చాలా గోడలు కట్టినారు ఫ్రెండ్స్. ఎందుకో ఏంటో మరి. కొండ మొత్తం ఉంటాయి ఇలాంటి గోడలు కనబడతాయి మనకు. అంటే సైనికులు పైన నిలబడి పహరా కాసేవారేమో అనిపిస్తుంది. అందుకే కట్టుంటారు. కొండల మీద ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి రాళ్లతో నిర్మించిన గోడలు ఉంటాయి. అది ఎందుకు కట్టినారో అది మీకు తెలిస్తే కన్నా మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇది ఒక ద్వారం ఉంది ఇక్కడ ఒకటి. 4 ద్వారాలు ఉంటాయి దీనికి రౌండ్గా. దాంట్లో ఒక ద్వారం ఇది. మేము వెల్లూరులో కనపడుతుంది. మేము వెళ్తున్నాం, ఇంకా దగ్గరకు వచ్చేసాము. అప్పటికి సంబంధించిన గోడలే ఇవి. ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది మా జర్నీ. ఇంకా ఇక్కడ నుంచి రణమల్ల కొండ పైన నుంచి మనము 2 మార్గాలు ఉన్నాయి ఇక్కడ మనకు వెళ్ళడానికి. ఒక మార్గం ఇది, కొండపై నుంచి వెళ్ళడానికి ఇది ఒక మార్గం మనకు. వెళ్తున్నాం మనం. అక్కడ ఆవులన్నీ మేత వచ్చిన ఆవులు నిలబడ్డాయి. మా ఫ్రెండ్, ఇక్కడ నేను, హాయ్ ఫ్రెండ్స్, ముగ్గురు వెళ్ళాం మేము. ఇంకా అందరు కలిసి వెళ్తున్నాం. ఇక ఇంకో దారిలో వెళ్తున్నాము. కొండకు ఆల్మోస్ట్ మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల మార్గం కాకున్నట్లు ఇంకా నడుచుకుంటూ వెళ్ళడానికి ఇంకోటి బైక్ మార్గం కూడా ఉంది. ఆ మార్గం ద్వారా వెళ్తున్నాము ముగ్గురు కలిసి. చాలా అడ్వెంచర్ జర్నీ, చాలా భలే ఉంటుంది. పొద్దునే వెళ్ళాము మేము. సూపర్ లొకేషన్స్, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మేము. అంత పైన ఉంటుంది. అక్కడ ఇంకొక ఆలయం ఉంది, అది వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుంది దాన్ని. అది కూడా చాలా ఫేమస్. సో మనం వెళ్తున్నాం ముందుకి. మా ఫ్రెండ్ అయితే అలసిపోయి కూర్చున్నాడు. ఇంకా చాలా ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా తొందరగా అలసట రావడం జరిగింది. ఇక్కడ మొత్తం 5 కొండలు ఉన్నాయి. చాలా చరిత్ర గల కొండలు ఇవి. ఒక్కొక్క కొండకు ఒక్కొక్క చరిత్ర ఉంది. అది లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది ఈ వాతావరణం అంతా. మా ఫ్రెండ్స్ అయితే ముందు వెళ్తున్నారు. ఇంకా ఇది ఒక శివాలయము మార్గ మధ్యంలో కనిపిస్తుంది. ఇక్కడ సంతాన ఆంజనేయ స్వామి ఆలయము. అక్కడ కొండ మీద చూసారా, ఆంజనేయ స్వామి ముఖంతో చిత్రం గీశారు.
కోటకు దారి పక్క నుంచి వెళ్ళాలి. పైకి వెళ్తే రెండమండల ఆంజనేయ స్వామి, అది కూడా చాలా ఫేమస్. అది వ్యాసరాయ నిర్మాణం చూసారుగా, ఇదే పైన కప్పు ఉండదు. చాలా చాలా ఫేమస్ మా ఊరికి. ఇది వ్యాసరాయలు నిర్మించారని చెప్తారు. ముందుగా ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకుని ఇంకా తర్వాత మనము కోటకు వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకా ఆరతి తీసుకోండి, స్వామివారు ఆరతి చేసేసి మీరు కూడా ఆరతి ఆశీర్వాదం తీసుకోండి. ఇంకా మళ్ళీ సంతాన ఆంజనేయ స్వామి దేవాలయం కూడా వచ్చాము. ఇంకా మార్క్ ఇచ్చినాను మీకు. ఆ మార్క్ ద్వారా మనము అటు సైడ్ నుంచి వెళ్తే కనుక మనం కోటకు వెళ్తాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలా ఇక్కడ ప్లేస్ కూడా కనపడటం లేదు, వెళ్ళడానికి దారి కూడా కనపడటం లేదు. చాలా చిన్నగా ఉంది దారి అయితే. అలాగే వెళ్తున్నాము, చూసుకుంటే చాలా నిదానంగా వెళ్ళాలి. చెట్లన్నీ గుబురు కాసేసాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. కింద ఏ పాము పుట్ర ఉండొచ్చు. చాలా జాగ్రత్తగా రిస్క్ చేసి మరీ వెళ్ళాము మేము. అందుకే ముందుగా మేము వీడియో తీసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ముందుగా మా ఫ్రెండ్ని పంపించాము. అది తీసుకుంటూ వెళ్తున్నాడు, దారి చెప్తున్నాడు ఇలా రండి అని. మేము వెనక నుంచి వెళ్తున్నాము. ఇక్కడ చూస్తే చెరువు ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా సూపర్గా ఉంది చెరువు అయితే. లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది చూడండి. అప్పట్లో దీన్ని అంటే కోట ఉంది కాబట్టి దీన్ని చెరువు, మంచినీళ్ళ చెరువు వాడుకునేవారేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కోట పక్కనే ఉంది కదా, నీటి సౌకర్యం అప్పట్లో చెరువులే కదా. ఆ కోట మెయిన్ గోడ ఫ్రెండ్స్ ఇది. ఇంటికి ప్రహరీ గోడ ఎలాగో ఈ కోటకి గోడ ఫ్రెండ్స్ ఇది. మన ప్రయాణం సాగుతుంది చిన్న డొంకదారిలో. చాలా భయపడుకుంటూ వెళ్తున్నాం. మా ఫ్రెండ్ సరాసరి వెళ్ళిపోయి మమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. అక్కడి నుంచి డైరెక్షన్స్ ఇస్తున్నాడు మనకు, రండి అని. ఇక్కడ నుంచి లొకేషన్ బాగుంది అని చెప్పినాడు. చూస్తున్నాం ఇక్కడ నుంచి చూడండి. ఇక్కడ ఇంకా స్టార్ట్ అయింది, ఇంకా కోటకు వెళ్ళడానికి మార్గం ఉందా. ఇక్కడ నుంచి మెట్ల మార్గం స్టార్ట్ అయింది. ఇక్కడ నెక్స్ట్గా కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్ మెట్లు, అదే ఇక్కడ నుంచి అసలైన దారి ఇదే. అప్పట్లో కూడా దీన్నే వాడుకునేవారేమో. ఇప్పుడు దాదాపుగా శిథిలమైపోయింది. అప్పట్లో ఎంత బాగుండేదేమో, ఆ కాలాన్ని ఊహించుకుంటేనే చాలా థ్రిల్ కలుగుతుంది. వెళ్దాం ఇంకా ఈ మెట్ల దారి గుండా. మనం కోటలో ఇంకా ఏమేమి ఉన్నాయో, అక్కడ ఎలా ఉందో అలాంటి అప్పటి పరిస్థితి చూద్దాము జాగ్రత్తగా. రావడానికి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఏర్పాటు చేశారు. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, ఒకదానిపైన ఒకటి. చాలా సూపర్గా అప్పట్లో ఆ కాలంలో వచ్చేసి మనుషులు చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఎత్తేసి చాలా సూపర్గా కట్టేవారు. ఇంత పైకి రాళ్ళు ఎలా తెచ్చారో అసలు ఊహించుకోవడానికి చాలా ఇదిగా ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇది మొదటి ద్వారం. ఇది ఇంకా లోపల వెళ్దాము. ఇక్కడ కోతలు పడ్డాయి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే కన్నా కోతులు ఉన్నాయి. ఇక్కడ బట్టలు దాకా ఇక్కడ వచ్చేసి డిజైన్లు చేశారు గోడల మీద కొద్దిగా. ఆ కాలంలో చేసిన డిజైన్లు మొత్తం దాదాపు కనపడతలేదు, అంతా అరిగిపోయినాయి. ఈ ద్వారం కూడా దాదాపు ధ్వంసం అయితే పడిపోయిన స్తంభాలన్నీ. కానీ స్తంభాలు ఎలా చేశారో అప్పట్లో మొత్తం రాతి నిర్మాణమే కదా, ఎలా ఎత్తారో, ఎలా ఏర్పాటు చేశారో, ఎలా నిర్మించారో చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అప్పటి నిర్మాణము. నిధుల కోసం అప్పుడు ధ్వంసం చేసినట్లు ఉన్నారు. ఇక్కడ కొన్ని ప్లేసెస్లో అక్కడ ధ్వంసం చేసినారు, పడగొట్టినారు. చూడండి ఫ్రెండ్స్, పైన నుంచి ఒక స్తంభం వచ్చేసి కింద పడిపోయింది. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఎలా వెళ్ళాలనేది. ఇక్కడైతే నాకైతే అసలు దారి అయితే అర్థం కాలేదు, ఎలా వెళ్ళాలో. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయినాను. ఒకే రకంగా ఉంది అని తర్వాత చూస్తున్నాను. చిన్నగా ఒక దారి ఉంది కనబడింది, ఆ దారిని చూసుకుంటూ నిదానంగా వెళ్తున్నాను. ఒక్క రాయి దాదాపు 1 టన్ను పైనే ఉంటుంది. ఎట్లా తెచ్చారో వాళ్ళు, ఎట్లా పేర్చారో ఒక దానిపైన ఒకటి. నిజంగా చాలా అద్భుతం అనిపిస్తుంది. పిరమిడ్లో రాళ్ళు, అవి రాళ్ళు కాదు అవి, కానీ ఇవి మాత్రం ప్యూర్ రాళ్లే. దాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్. ఇది రెండో ద్వారం. ఇది రెండో ద్వారం. ఈ కోటకి వెళ్ళడం కనబడిన రెండో ద్వారం. లోపలికి వెళ్దాము. ఇక్కడికి వచ్చిన కట్లు కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోయినారు. ఇది కూడా దాదాపుగా ధ్వంసం అయిపోయింది. దీని మీద ఏదో రాసింది ఫ్రెండ్స్, లిపి ఏదో రాసింది. కన్నడలో మీకు ఏదైనా ఇక్కడ ఏం రాసిందో ఇక్కడ చదివి మీరు కామెంట్లో చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మాకైతే అర్థం కాలేదు, మొత్తం కలిపి చదవండి. విడదీసి రాస్తున్నారు, మొత్తం కలిపి ఒకటే వర్డ్ ఉన్నట్టు ఉంటుంది. ఇవన్నీ ఫ్రెండ్స్ ఇటువైపు వస్తుంటే అన్ని తులసి వాసన వస్తుంది. తులసి చెట్టు వాసన పెద్దగా ఉన్నాయి. కానీ మా ఫ్రెండ్ అయితే తులసి చెట్లు కాదని చెప్పినాడు. ఇది కానీ వాసన అయితే దాదాపు అలాగే ఉంది, పెద్దగా ఉన్నాయి చెట్లన్నీ.
కానీ మాకు మాత్రం లోపల భయం ఉంది, ఎందుకంటే ఏమైనా వస్తుందేమో అని. అది మాత్రం మనసులో తెలుస్తూనే ఉంది, కానీ వాసన మాత్రం అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇటువైపు వచ్చినట్టు చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటోషూట్ కన్నా చేసుకుంటే కన్నా చాలా బాగుంటుంది. కానీ సీనరీ అయితే చాలా సూపర్గా ఉంది ఇక్కడ. మేమైతే కానీ ఏమంటే ధైర్యం చేయలేకపోతాం ఇక్కడ. కానీ చాలా ఇక్కడ మీకు కనపడుతుంది వ్యూ వెనక, చాలా సూపర్గా ఉంది. లొకేషన్ అయితే చాలా సూపర్గా ఉంది. ఈ కొండ చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు చూడడానికి కొండలా కనపడుతుంది, కానీ ఇది ఒక గృహ టైప్లో ఉంది. ఇక్కడ తర్వాత చూపిస్తాను అది ఏమనేది, మీకు లాస్ట్లో ఉంటుంది అది. ముందు అలాగే చూస్తూ ఉండండి, చాలా సస్పెన్స్ మూమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా 3వ తరంలో ఎంటర్ అవుదాం ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం ధ్వంసం అయిపోయింది, రాళ్ళు మొత్తం ఇక్కడ చిల్లవస్తంగా పడిపోయినాయి. ఇక్కడ మొత్తం చెల్లా చెదరైపోయాయి. అప్పట్లో ఎలా ఉండేదేమో, కింద పడిపోయినాయి తుఫాన్లకి, వర్షాలకి. కొంతమంది నిధులు తవ్వకాల్లో వచ్చి ఇక్కడ అంత ధ్వంసం చేసి పాటించారు. సో ఇది 3వ ద్వారం ఫ్రెండ్స్. ఇది అంటే దాదాపుగా సగం వచ్చేసినాం. ఇంకా చాలా ఎత్తులో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇంత పైకి ఎందుకు కట్టినారంటే శత్రువుల నుంచి తప్పించుకోవడానికి. శత్రువులు ఇంత పైకి వచ్చే లోపే మనం పైనుంచి అటాక్ చేసి వాళ్ళని ఓడించవచ్చు, సంహరించవచ్చు అని ఇంత పైన కట్టుకోవడం కారణం ఫ్రెండ్స్. ఈ కోటలన్నీ ఇంత ఎత్తులో ఉంటాయి. అక్కడికి వెళ్ళే లోపే సగం చచ్చిపోతారు జనాలు. చాలా చాలా ఉంటుంది. చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ వస్తుంది, ఇక్కడ చిన్నగా వర్షం వాటర్ ఏమో అది. చాలా సూపర్ కనపడుతుంది. ఈ సీనరీ చూడండి ఫ్రెండ్స్, ఎంత గుబులుగా మొత్తం గ్రీనరీ ఉండేది. ఇప్పుడే ఎలా ఉంది, అప్పట్లో ఎలా ఉండేదో కానీ ఊహించుకుంటూనే చాలా థ్రిల్గా కనపడుతుంది. ఇక్కడ చూడండి, సినిమాలో చూసింటాం. ఇది వితౌట్ గ్రాఫిక్ ఫ్రెండ్, ఇది అసలు గ్రాఫిక్ లేకున్నట్లా ఉంది. గ్రాఫిక్ చేస్తేనే అంత నీట్గా కనపడుతుంది, కానీ ఇది న్యాచురల్ లొకేషన్ ఇది. కానీ మొత్తం ధ్వంసం చేసినారు ఫ్రెండ్స్. ఇది కోట వచ్చేసి ఇంకా 3వ ద్వారం వచ్చేసి చాలా పెద్దగా ఉంది, కానీ మొత్తం ధ్వంసం చేశారు. ఎత్తులో చూడండి ఫ్రెండ్స్, మా ఊరు అది. మంచులో ఇంకా సరిగ్గా కనపడతలేదు, చాలా చాలా ఎత్తులో ఉన్నాం మనము. ముందుకెళ్దాం, ఇంకా ఎత్తులోకి ఎత్తుతాము. ఇంకా అక్కడి నుంచి లొకేషన్ ఎలా ఉంటుందో చూడండి. ఇంకా ముందుకెళ్దాం మనం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కోట చరిత్ర తెలుస్తున్నాం కాసేపు. ఇది ఆధునిక సమీపంలో కొండపైన ఉన్న శిథిలమైన పురాతన కోట. ఇది సుమారు 3000 సంవత్సరాల చరిత్ర కలిగిన కోట. కాలక్రమంలో ఇది విజయనగరాలు, గోల్కొండ, బిజాపూర్ సుల్తాన్, ఔరంగజేబు, టిప్పు సుల్తాన్ చివరికి ఆంగ్లేయుల చేతులకు మారుతూ వచ్చింది. ఈ ప్రాంతం ద్వాపరయుగంలో యదు వంశ మూలపురుషుడు యాతి దేవాయన శుక్రాచార్యుల పుత్రిక యదు పేరుతో యదుపురం యాదవానిగా పిలువబడింది. తదనంతరం 7వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు పరిపాలించారు. క్రీస్తు పూర్వం 12వ శతాబ్దంలో చంద్రసేన రాజు కట్టించినట్టుగా తెలుస్తుంది. దీనిని యాదగిరి అనే పేరుతో నిర్మించారు. తర్వాత మధ్యయుగంలో విజయనగర రాజుల చేతికి వచ్చి 14వ నుంచి 16వ శతాబ్దం మధ్యలో బాగా అభివృద్ధి చెందినట్టు తెలుస్తుంది. వారి తర్వాత ఇది ఆదిల్ షాహీ వంశానికి చెందిన గోల్కొండ, బిజాపూర్ సుల్తాన్లకు గట్టి కోటగా వ్యవహరించింది. 1690 దీన్ని ఔరంగజేబు స్వాధీనం చేసుకున్నాడు. 18వ శతాబ్దం చివరి నాటికి మైసూరు రాజుల చేతికి, 1785లో టిప్పు సుల్తాన్ చేతికి, చివరికి 1799లో ఆంగ్లేయుల చేతిలోకి వెళ్ళింది. యాదగిరి 900 అడుగుల ఎత్తు ఉండి 48 నుంచి 50 కిలోమీటర్ల చుట్టుకొలతో కోట నిర్మాణమే. మొదట 7 వృత్తాల కోటగోడలు ఉండి బారకిల్లా అనే పేరుతో 12 కోటలు ఉన్నాయి. శత్రువులు చొరబడలేని విధంగా చక్రవ్యూహం కనబడేది. కోట వైశాల్యం 3570 ఎకరాలు. కోట గోడల మందం 25 నుండి 30 అడుగుల మందం ఉండేది. ఇది ఫ్రెండ్స్ ఈ చరిత్ర కోట. చాలా భారీగా ఉంది కదా, 3570 ఎకరాల్లో ఉందంట ఈ కోట. చంద్రసేనుడు 12వ శతాబ్దం చాలా మంది చేతిలో మారుతూ వచ్చింది ఇది. ఇంకా పైకి వెళ్దాము, చాలా పైకి వచ్చేసాం మనం. ఇంకా కోటకు దగ్గరగా పడ్డాము. ఎంత పైకి వెళ్ళాలి కనపడుతుందో ఫ్రెండ్స్ అదే కోట. చిన్న కనపడుతున్న దూరం నుంచి దగ్గర నుంచి చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాము. దీని మార్గం అంతా శిథిలం అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఆ కోటకు ముందు భాగంలో ఒక రాతి నిర్మాణం ఫ్రెండ్స్. ఇది ఎత్తులో ఉంటుంది, అంటే అప్పట్లో సైనికులు దీని మీద నిలబడి చూసేవారేమో, మొత్తం బాగా అబ్జర్వ్ చేసేవారేమో. పట్టణం ఎలా ఉంది, కిందకి ఎవరి నుంచి ఎవరు వస్తున్నారు, అవన్నీ రాజుకి ఆ మెసేజ్ వెళ్ళేదేమో. మెసెంజర్స్లా ఇక్కడ చిన్న నిర్మాణం, కోట నిర్మాణం ఉంది, అదే అనుకుంటా ఫ్రెండ్స్. ఇది ఇక్కడనే చూడండి లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో. సూపర్ లొకేషన్, ప్యూర్ ఆక్సిజన్ ఫ్రెండ్స్. కానీ మనుషులు ఎవరు ఉండరు, అదే లోపల చిన్న భయం ఉంటుంది. మా ఫ్రెండ్ ఎక్కి చూస్తున్నాడు పైన ఏముందో అని. ఎలా ఎక్కాలో ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అక్కడ దారి అయితే లేదు. వేరే ప్లేస్లో నుంచి ఉంది, వెనక ప్లేస్లో నుంచి. మళ్ళీ కింద దిగుతాడు. ఇంకా ముందు వెళ్దాము, ముందు వెళ్ళేసి ఇంకా పైన ఎక్కుదాము. పైన ఎక్కి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో.
అక్కడ నుంచి చూస్తే మొత్తం వ్యూ అంతా కనపడుతుంది, మన ఆదోని మొత్తం కనపడుతుంది, ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారు ఏం లేదనేది అంతా కనపడుతుంది. ఇక్కడ చాలా నిదానంగా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ, ఎందుకంటే ప్లేస్ చాలా చిన్నగా ఉంటుంది. కొంచెం మనం అజాగ్రత్తతో ఉంటే కనుక కింద పడిపోతాం. ఇక్కడ చూడండి చాలా పైన చాలా ఎత్తులో ఉన్నాం, మనము ఒక 1000 అడుగుల ఎత్తులో ఉన్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. మనము చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, చాలా అంచు నిలబడి వెళ్ళాల్సి ఉంటుంది. ఏ మాత్రం కేర్లెస్గా ఉన్నా సీదా లోయలోకి వెళ్ళిపోతాము. ఆ రాతి నిర్మాణం ఎక్కే మేము పైన ఎలా ఉంటుందో చూద్దామని, ఇంత శిథిలం అయిపోయింది దాదాపుగా. ఈ పైన నిలబడి సైనికులు చూసేవారు ఎవరు వస్తున్నారు ఎవరు లేదు, రాజుకి మెసేజ్ సమాచారాన్ని పంపించేవారు ఉంటాయి. అప్పట్లో టెలిఫోన్ సిస్టమ్ లాంటిది అనుకుంటాం ఫ్రెండ్స్. ఇదంతా మాకు గెస్సింగే, ఇదే నిజమో కాదు తెలియదు మాకు. ఆ చెరువు స్టార్టింగ్లో మీకు చూపించాను, చెరువు రామజల చెరువు. అది ఇక్కడ నుంచి చూడండి ఎంత చిన్న కనబడుతుంది, చిన్న గుంటలా కనబడుతుంది కదా ఫ్రెండ్స్. మా ఊరికి ఉన్న ఏకైక పెద్ద చెరువు ఫ్రెండ్స్ అది. ఇంకా ముందుకు వెళ్దాం మనం, ఇంకా చూద్దాం కోట దగ్గరికి వెళ్ళి ఇంకా ఎలా ఉందో. మేము ఆల్రెడీ ఒకసారి చూసి వచ్చాం కాబట్టి చెప్తున్నాము. చాలా థ్రిల్లింగ్గా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది గ్యారంటీగా, అది మాత్రం చెప్పగలము. చూడండి లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. చాలా చాలా పైకి ఉన్నాం. ఇంకా ఇదే ఇంకా లాస్ట్ డెడ్ ఎండింగ్ అప్లో ఉన్నాం మేము. ఇంకా సూపర్, అది వర్ణించలేము ఫ్రెండ్స్, అనుభవిస్తే కానీ చెప్పలేము. అది ఈ కోట కింద చెరువు అని చెప్పాను ఫ్రెండ్స్, మంచినీళ్ళ చెరువు అదే ఫ్రెండ్స్ అది. అక్కడ ఎదురుగా ఉన్నది ఆంజనేయ స్వామి, మా ఊరికి చాలా ఫేమస్ ఆంజనేయ స్వామి అది కూడా వ్యాసరాయ నిర్మాదం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్కి వెళ్దాం మనం కిందకి, ఇంకా కిందకి దిగి వెళ్దాము. అక్కడ కనపడుతుందా ఫ్రెండ్స్ కోట. మా గెస్సింగ్ కరెక్ట్ అనుకుంటా ఫ్రెండ్స్, ఎందుకంటే మెసేజ్ ఇవ్వడానికే ఉన్నారేమో అక్కడ, లేకపోతే ఏదన్నా బట్టలు ఒకరి ద్వారా ఒకరు సరుకులు పంపించుకోవడానికి సంథింగ్ ఏదో అయ్యిండొచ్చు ఫ్రెండ్స్. ఆ గెస్సింగ్ ఏమైతే ఉందో అది మీకు తెలిస్తే కనుక మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అది మేము కూడా తెలుసుకుంటాము ఏమనేది. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎడ్జ్లో ఉన్నారు, ఎలా కట్టారు చూడండి. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, చాలా ఎడ్జ్లో రాళ్ళు నిర్మించడం జరిగింది, రాళ్ళ గోడను చూడండి. చాలా ఎడ్జ్లో ఎలా కట్టారో ఏం లేదో అప్పట్లో ఎటువంటి టెక్నాలజీ లేకున్నట్ల ఎంత అద్భుతంగా కట్టారంటే ఇంజనీరింగ్, అప్పటి కాలం ఇంజనీరింగ్ సిస్టమే వేరు. దారి ఇది కోటకి ముందు నుంచి వెళ్తున్నామా వెనక నుంచి వెళ్తున్నాం తెలియట్లేదు, ఉన్నది ఇదే దారి. ఇంకా ఎడ్జ్గా నడుచుకుంటే జాగ్రత్తగా చిన్నగా వెళ్తున్నాము. సో ఈ దారి వెంబడ గూడ కట్టేసారు ఫ్రెండ్స్. ఇది అప్పట్లో దారో కాదు మాకు ఏం తెలియదు, ఉన్నది ఒకే దారి కాబట్టి ఇలాగే వెళ్తున్నాము. కొండ అంచును కట్టేశారు గోడ. సో ఇంకా దగ్గర పడేసాము, కోటకి దగ్గర పడ్డాము. ఇంకా చిన్న దొంగ దారిలో వెళ్తున్నాము. మా ఫ్రెండ్ ముందు వెళ్తున్నాడు, మా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యాడు. ఫీల్ అవుతాడు ఈ మాటలంతా గొడవాలి. చూడండి ఫ్రెండ్స్ లో ఎంత పైన ఉందో ఎంత కిందకు ఉందో. సో పడితే సీన్ దొర్లుకుంటూ వెళ్ళి ఇంకా అంతే, ఇంకా నాళ్ళ మీద పడి ఇంకా చివరి రోజు ఇది మాది. ఆ కోటకి వెళ్ళే దారి చూడండి ఫ్రెండ్స్ ఇంకా చిన్నగా ఉంది. భయపడుకుంటూ వెళ్ళాలి. వచ్చేసాము మనం కోట దగ్గరకు వచ్చేసాము. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఏదో తెలియట్లేదు మాకు. సో చూద్దాం ఇంకా కోటల దగ్గరకు వచ్చాము, ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇంకా స్టార్టింగ్లో ఒక తలుపు కనపడింది, తలుపు లోపల ఏముందో చూద్దాము. సో ఇలా ఉంది ఫ్రెండ్స్ హాల్ 1 ఇది. స్టార్టింగ్లో కనపడిన హాల్ మాకు ఇది. సో కిందికి వెళ్దామంటే డౌన్లో ఉంది, కింద అంతా చాలా చెత్తగా బురదగా ఉంది, అందుకే వెళ్ళలేకపోయాము. సో ఇది 2వ హాల్, ఇది హాల్ నెంబర్ 2. చెట్లన్నీ కాసేసాయి. లోపలికి వెళ్దాం, వీలైతే ఎలా ఉంటుందో చూద్దాము, తర్వాత చూద్దాము. సో ఎందుకు కట్టుంటారో మీరే గెస్ చేయాలి. ఏం వరుసగా ఉన్నాయి హాల్ 3, ఇలాంటివి ఇంకో 2 ఉంటాయి. అసలు ఏంటిది అసలు అర్థం కావట్లేదు. అంటే ఇప్పట్లో మనకు గదులుగా ఉంటాయి, అప్పట్లో ఇవి ఎందుకు కట్టున్నారో అంత అర్థం కావటం లేదు ఫ్రెండ్స్. ఇంకో చిన్న గది ఉంది, చిన్న ద్వారం ఉంది, పైన వెళ్ళడానికి మెట్లున్నాయి. ఎక్కుతున్నాడు ఇంకా మా ఫ్రెండ్ అయితే శంకర్ ఇక్కడ ఉన్నాడు, పక్కన వస్తున్నాడు. చాలా రిస్క్తో వెళ్ళేసినాము, ఎందుకంటే ఒక స్టెప్ ఉంది ఒక స్టెప్ లేదు, అలాగే వెళ్తున్నాము. మొత్తం ఇక్కడ ధ్వంసం చేసేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఈ మెట్ల మార్గం కూడా పైన ఎక్కడానికి ధ్వంసం చేశారు. కానీ వెళ్తుంటే కన్నా చాలా థ్రిల్లింగ్గా ఉంది మనకు. నెక్స్ట్ ఏముంది కోటలో పైన ఎలా ఉంది అనేది చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మా ఫ్రెండ్ వస్తాడనుకుంటే అక్కడే కూర్చునేస్తున్నాడు ఇంకా. కానీ లొకేషన్ అయితే ఎక్కడి నుంచి చూస్తుంటే చాలా సూపర్గా ఉంది. సీనరీ చూడండి ఫ్రెండ్స్. ఇంకా
కోట పైన నుంచి ఇంకా చూస్తున్నాం, ఇంకా వచ్చేస్తున్నాం. ఇంకా చాలా ఎక్సలెంట్గా ఉంది సీనరీ అయితే. పైకి వచ్చాము, కోట పైకి వచ్చామంటే ఒక పై భాగంలో ఉన్నాం, ఫస్ట్ ఫ్లోర్లో వచ్చినట్టు. సో ఇది బాల్కనీ లాంటిది. రాజుగారు ఇక్కడ ఈ ద్వారం దగ్గర కూర్చొని ఆ సీనరీని బాగా ఎంజాయ్ చేస్తూ, సపోజ్ అప్పట్లో ఏం తింటారో, ఇప్పుడు స్నాక్స్ మనం బజ్జీలు పొగడలు తింటాక అప్పట్లో వాళ్ళు ఏం తినేవారు. సో బాగా ఎంజాయ్ చేసేవారు అనమాట. మొత్తం ఇంత పైన ఈ అద్భుతమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ బాగా సమయం గడిపేవారు రాణులతో, సంథింగ్ ఎవరితో. చెరువు ఫ్రెండ్స్ చూస్తానుగా, అదే చెరువు అది. సో లొకేషన్ మాత్రం అద్భుతంగా ఉంది. సో మా వాడు ఫోటోలు దిగుతా అన్నాడు, అందుకే ఫోటోలు తీస్తున్నాము. మా వాళ్ళు ఇద్దరు ఫోటోలకి పోజ్ ఇస్తున్నారు. ఇంకా మేము తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ నుంచి అయితే లొకేషన్ అయితే చాలా సూపర్గా ఉంది. ఈ లొకేషన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, కానీ ఈ అనుభూతి అయితే మనం చెప్పుకోలేము, అంత సూపర్గా ఉంది. ఆ చెరువు ఉంది కదా ఫ్రెండ్స్, ఆ చెరువు మొత్తం మన ఆదోని మొత్తం వాటర్ సప్లై అవుతుంది. మా వాడు ఏదో చెప్తున్నాడు, సరిగా రికార్డింగ్ కాలేదు. నేనే అక్కడ ఉండేది, నేనే చెప్పాను, నాకు గుర్తు రావట్లేదు అప్పుడు ఏం చెప్పాను. ఇక్కడ వీడియో తీసి చాలా రోజులు ఉంది. సో ఇంకా పైన ఏమేమి ఉన్నాయో చెక్ చేస్తున్నాం మనము. టాప్ పైకి వచ్చేసాము, ఇంకా మనం సీలింగ్ మీదకి వచ్చేసాము. ఇక్కడంతా చిన్న చిన్న రాళ్ళు వేశారు. మనమైతే ఐరన్ వేస్తాం కదా, వీళ్ళు చిన్న రాళ్ళు వేశారు. సో దాదాపుగా కోట పైనకి వచ్చేసాము. సో ఇలా ఉంది సిచ్యువేషన్. ఇక్కడ అంతా శిథిలం అయిపోయింది దాదాపుగా. ఇది రక్షణ కోట స్టార్టింగ్లో కూడా చెప్తాను కదా, దాని మీద సైనికులు వచ్చి చూస్తుంటారని, మెసెంజర్లా వ్యవహరిస్తుంది. అది ఇంకోటి ఇటువైపు ఉంటుంది, అటువైపు ఉంటుంది. అది ముందు భాగము, ఇది వెనుక భాగం. ఏది ముందో ఏది వెనుకో అర్థం కావట్లేదు. సో మొత్తానికి ఏదో ఒకటి ముందు ఒకటి వెనుకోటి. సో వెంటిలేషన్ ఫ్రెండ్స్ కిటికీ లాంటిది ఇది, పైన మనం వేసుకుంటాం కిటికీలు అలాంటిది. సో బాగుంది కదా ఫ్రెండ్స్. అప్పట్లో ఇలా వాడేవారు అనమాట. చాలా కష్టం, చాలా రిస్క్. సో రాతి ద్వారాలు ఫ్రెండ్స్ ఇవన్నీ. సో మొత్తం రాతి నిర్మాణాలే. చాలా థ్రిల్లింగ్ ఫీలింగ్ కలుగుతుంది. మనం కిందకి వచ్చేసాము. మావాడు వస్తున్నాడు నెమ్మదిగా, దిగుతున్నాడు. ఎత్తున్నాయి మెట్లు, ఒక్కొక్కటి ఎంత కష్టపడితే ఇబ్బంది ఉంటుంది, కానీ అప్పట్లో ఎలా ఎక్కేవారు. సో ముందుకెళ్దాం. మనం ఇంకేముంది ద్వారం అయితే చూసుకోకుండా అట్లా వస్తే మావాడు థ్రిల్లింగ్ కలిగింది. మేమే లాక్కొచ్చాము, రానన్నాడు. బాగుంటుంది రమ్మని లాక్కొచ్చాము. ఇంకా ఆయాసం పడుతూ వస్తున్నాడు, చెప్పలేము. ఇంకా అక్కడ కూర్చునేస్తున్నాడు. ఇంకా ఏమైంది, ఇంకా దిగడానికి రావట్లేదని. ఇంకా ఒరిజినల్ వాయిస్ అయితే చాలా సూపర్గా ఉండేది, కానీ వాయిస్ వచ్చేసి అక్కడ సరిగా రికార్డింగ్ కాలేదు. చాలా ఆ రాయిని తీసుకున్నాడు, ఇంత ఇదిగా ఉంది కదా, ఎలాగా నాకు అసలు దిగే కావట్లేదని ఆ రాయిని వెళ్ళాడు. ఇంకా 4th హాల్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు జస్ట్ ఇక్కడ బ్రీఫ్గా చూపిస్తాను, తర్వాత లోపల వెళ్ళి దగ్గర నుంచి మీకు హాల్ మొత్తం చూపిస్తాను ఎలా ఉందనేది. ఇది 5వ హాలు. మొత్తం ఇక్కడ 7 హాల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. కానీ మనకు ముందుగా 6 హాల్సే కనబడతాయి. ఆ 7వ హాల్ అనేది మనం కనబెట్టాలి. ముందు అలాగే చూస్తూ వెళ్దాము ఎలా ఉందనేది. ఇక్కడ మొత్తం ధ్వంసం చేశారు, ఇది చూస్తున్నారు కదా. సో మనం కోట వెనక్కి వెళ్తున్నాం, ఇంకా చివరికి వచ్చేసాం. ఇంకా ఇది 6వ హాల్ అనుకుంటా ఇది. సో ఇది మొత్తం ధ్వంసం అయింది ఫ్రెండ్స్. ఇది మొత్తం కూలిపోయింది. ఇది ఏం లేదు, ఇంకా దీని ఆనవాళ్ళు ఏం కనబడతలేదు. అయిపోయింది ఇంకా, ఏం పడిపోయినాయి రాళ్ళండి. సో అదే అనుకుంటా. సో మొత్తానికి ఒక హాల్ అయితే కోల్పోయాం మనం. వచ్చేసాం, ఇంకా ఏం లేదు, ఇంకా కొండ ఉందంటే. ధ్వంసం చేసేసారు, ఇక్కడ నుంచి మొత్తం ధ్వంసం చేసేసారు ఫ్రెండ్స్. అక్కడ నుంచి కనపడుతున్నారు. ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చాలా సూపర్గా ఉంది. ఒకసారి అలా చూద్దాము, ప్రకృతిని ఆస్వాదిస్తాము. ఇక్కడ ఇది ఇక్కడ నుంచి ఒక ప్రహరీ గోడ ఉంది. ఇక్కడ నుంచి కాపలా కాసేవాళ్ళేమో. చివరి భాగం వచ్చేసాం, ఇంకా అయిపోయింది. సో ఇక్కడ ఒక బోర్డు ఉంది, ఏమో రాస్తారు. ఇక్కడ ఏం రాస్తారో చూద్దాం. ఇక్కడ కానీ అంతా ఆ బోర్డు ఇనుము కరిగి ఆ అక్షరాలు పడి కనబడతలేదు.
కోటతో పాటు బొరుగుడు శిథిలం అయిపోయింది. జస్ట్ ఫన్. ఇక్కడ ఇంకొక దారి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో ద్వారం ఉంది ఫ్రెండ్స్, మార్క్ ఇచ్చినాను కదా. ఇక్కడ నుంచి ఈ ద్వారం నుంచి కొండ మార్గానికి వెళ్ళేవారు, రణమణల కొండ మార్గానికి వెళ్ళేవారేమో రాజుగారు స్పెషల్గా ద్వారం ఉంది ఇక్కడ. ఆ దారి నుంచి ఆంజనేయ స్వామి వారికి దర్శనం చేసుకునేవారేమో. కానీ ఈ ద్వారం ఇక్కడ నుంచి ఈ దారి అయితే చాలా సూపర్గా ఉంది, మొత్తం గ్రీనర్గా. ఆ మెట్ల మార్గము చాలా సూపర్గా ఉంది. దాదాపుగా కోటను దర్శించాము. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఓకే, ఫోన్ మాత్రం లొకేషన్ వైపు వెళ్తున్నాం ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. 5వ హాల్లోకి వచ్చేసాము. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. పైన మసి పట్టిపోయింది, గ్రీన్ కలర్ వచ్చేసింది, గోధుమ రంగు షేడ్ వచ్చేసింది. ఇంతకుముందు మీకు వెంటిలేషన్ పైనుంచి చూపించాం కదా ఫ్రెండ్స్, అదే ఆ చిన్న రంధ్రం నుంచి మొత్తం లైటింగ్ మొత్తం వచ్చేసింది. హాల్ మొత్తం అది ఉండేది చాలా చిన్నగా ఉంది రంధ్రం చూస్తే పైనుంచి వెంటిలేషన్కి. కానీ చాలా వెలుతురు అయితే చాలా వచ్చింది. ఇక్కడ కింద చూస్తున్నాం కదా, మొత్తం ఇక్కడ మేకల పెంట ఉంది. ఇక్కడ మొత్తము మేకలు వచ్చి ఇక్కడ గడ్డి మేత మేయడానికి వస్తాయేమో. మేత మేసి అక్కడ రెస్ట్ తీసుకొని దాని అట్లే టాయిలెట్గా వాడేసుకున్నట్టున్నాయి. ఇది వచ్చేసి 4th హాల్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ హాల్ వచ్చేసి చేస్తున్నారు. అప్పట్లో ఏమో ఇది మీరే గెస్ట్ చేయండి. ఇది రూమ్స్ ఏంటో అదో వరుసగా ఓదాన ఒకటి ఉన్నాయి. అసలు ఏంటిది, ఒకటి రాజుగారి గది ఏది. ఇప్పటి జనరేషన్కి అప్పటి దానికి ఎలా గెస్ట్ చేయలేకపోతున్నాం మేము. ఇప్పుడైతే సపరేట్ ఉండదు కదా. అప్పట్లో అయితే పొడుగుగా 5 రూమ్లు ఉన్నాయి. అంటే రాజుకి ఏ రూము అసలు ఏ అర్థం కావట్లేదు నాకు. మీరే చెప్పాలి ఎవరైనా తెలిస్తే, దీనికి వాడుకునేవారు, దీనికి వాడుకునేవారని. మేమైతే ఒకటి రాజుకి, ఒకటి ప్రధాన సేన వంట వాళ్ళకి, భటులకి అనుకుంటున్నాం. మరి అర్థం కావట్లేదు మాకు కూడా. ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చాలా సూపర్గా ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫోటో షూట్స్ అయితే చాలా సూపర్గా ఉంది లొకేషన్. ఇక్కడ ఇప్పుడు 3వ హాల్లో వచ్చినాము. ఇక్కడ మార్క్ చూపిస్తున్నాం కదా, ఇక్కడ మార్క్ అయితే ఉంది. నేను మళ్ళీ మీకు మార్క్ చూపిస్తున్నాను. ఇక్కడైతే మొత్తం రాళ్ళు కన్నా అన్ని ధ్వంసం చేసేసారు. ఏమో నిధుల కోసం ఏమో తవ్వినట్లా ఉన్నారు ఇక్కడ అనుకుంటున్నాను. మార్క్ ఎందుకు వేస్తారు, రాళ్ళు పడి ఉన్నాయి. ఇక్కడ ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ ఏదో మార్క్ ఉంది, ఏమది మార్క్ అనేది మాకు కూడా అర్థం కావట్లేదు అని చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి సీనరీ అయితే చాలా సూపర్గా ఉంది, వ్యూ కూడా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఈ హాల్లో నిధుల కోసం చాలా ధ్వంసం చేసినట్లున్నారు, ఎత్తుకున్నట్టు. ఈ హాల్ చాలా ఏదో ఒక విచిత్రం. ఎందుకంటే ప్రతి హాల్ వెనకాల గోడలు బంద్గా ఉంటే దీన్ని మాత్రం పలగొట్టేశారు ఎందుకో మరి. ఇది ఏమంటారు దాన్ని, అగమ్య గోచరంగా ఏదో అంటారు, వర్డ్ మర్చిపో మళ్ళీ చెప్తా. సో వెనకాల ఒకటి ఉంది. ఇక్కడ ఇంకో ద్వారం లాంటిది ఒకటి ఉంది. దీనికి మాత్రం పెయింట్ వేసారు, మళ్ళీ ఏమో విచిత్రం అర్థం కావటం లేదు. మిగతా అంతా మామూలుగా ఉన్నాయి, దీనికి మాత్రం పెయింట్ వేసి పెట్టారు సపరేట్గా, అది అర్థం కావట్లేదు. వావ్ సూపర్. ఇది ఏమనేది నాకు కూడా అర్థం కావట్లేదు. 7వ హాల్ ఉన్నట్లుంది. ఇది చాలా సీక్రెట్గా ఉంది, వెనక భాగంలో ఉంది. ఇది ముందుగా వెళ్ళి చూసాము, మీకు కూడా చూపిస్తాను ఇక్కడ ఏముందనేది. ఏమో అంటే ఇక్కడ కంచుగానే వేశారు ద్వారానికి అడ్డంగా, మొత్తం అది కూడా మొత్తం కింద కడిపేశారు. వెళ్ళి చూద్దాం. ఇక్కడ కొంచెం దారి ఇచ్చినారు కదా, ఏమో కొంచెం రంధ్రం టైప్లో ఉంది. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, చూద్దాం. అప్పట్లో ఏముంటుంది, ఇది ఏమన్నా ఖజానా ఏమో రాజుగారిది. సో ఓంకారం కనబడుతుంది ఇక్కడ. ఫోకస్ కూడా కావట్లేదు కెమెరా. ఓంకారం ఒకటి చాలా బాగా కనబడుతుంది. పూజ గది ఉంది ఇక్కడ. అప్పట్లో రాజుగారి పూజా రూమ్ అనమాట ఇది. దీన్ని చెడగొట్టకూడదని వాటి పని చేస్తున్నారు, పవిత్రమైన ప్రదేశం. అందులోనూ రాజులు అప్పట్లో పూజా మందిరంలో ఏమన్నా నిధి నిక్షేపాలు దాచిపెట్టినొచ్చని దీన్ని తవ్వి నాశనం చేస్తారండి. దీనికి కొద్దిగా జాగ్రత్తలు తీసుకున్నట్టున్నారు ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామి కనబడుతున్నారుగా, అప్పట్లో రాజుగారు పూజించిన ఆంజనేయ స్వామి గారు అనుకుంటాం. మరి అప్పటిదో ఇప్పటిదో తెలియదు, ఇప్పటిదా అవుతుంది. సో నేను అక్కడ తిరిగి నా షర్ట్ అంతా తడిసిపోయింది చెమటతో స్నానం చేసేస్తాను. లొకేషన్ని ఆస్వాదిస్తున్నాడు శంకర్ అయితే. ఇంకా మొత్తం తడిచిపోయినాడు, ఇంకా తడిచి ముద్ద అయిపోయినాడు. ఇంకా స్నానం చేసినాక ఎండకు మొత్తం ఇక్కడ తవ్వి పెట్టినారు. ఇక్కడ నిధుల కోసం ఏమో తవ్వినట్లా ఉన్నారు. అందుకే అక్కడ మొత్తం 7వ ద్వారం వచ్చేసి 7వ హాల్ వచ్చేసి లాక్ వేసేసినారు, అది ధ్వంసం చేయకూడదని. ఇక్కడ కూడా మొత్తం ధ్వంసం చేసినట్లు ఉన్నారు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నుంచి సీనరీ చూడండి ఎంత సూపర్గా ఉంది, అలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. మా ఫ్రెండ్ అయితే ఇక్కడ ఫోటో తీయన్నాడు. ఇక్కడ నుంచి సీనరీ చాలా సూపర్గా ఉంది కాబట్టి
ఇది రెండో హాల్లో ఒకసారి లోపల వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇది కూడా ఎలా రాజుగారి గది ఏదైతుంది, మంత్రి గారిది ఏమైతుంది, ఇదైతే చాలా గలీజ్గా ఉంది. ఇదైతే హాల్ అయితే నేను లోపల కూడా వెళ్ళలేదు, బయట నుంచి చూపిస్తున్నాను జూమ్ చేసి అంతే. అప్పట్లో ఈ హాల్ బాగా సున్నాలేసి ఇప్పుడు మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాం అలా మెయింటైన్ చేసేవాళ్ళేమో. సో ఇప్పుడు ఎలా పట్టింది, అప్పట్లో ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే థ్రిల్ కలుగుతుంది ఫ్రెండ్స్. ఆ కాలంకి వెళ్ళిన అనుభూతి అయితే కలుగుతుంది. అప్పట్లో ఎలా ఉండేదో, ఎంతమంది ఉండేవారు హాల్లో, ఎలా ఎలా జరిగేదో, రాజులతో వ్యవహారం ఎలా ఉండేదో, శిక్ష ఎలా వేసేవాళ్ళు, సభలు ఎలా జరిగేవో చాలా చిత్రంగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఇంకోటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకో బోర్డు వేసారు. ఇది సారం ఏంటంటే దీన్ని ఏం చెడగొట్టు చూడాలి, వెళ్ళాలి, ఏదైనా తవ్వడం అండ్ చేసేమనుకో కేసు అవుతుంది. దాని సారం అదే. మావాడు ఏదో చెట్టుని ఏమో బుడుకుతున్నాడు, ఇక్కడ ఏమో కనబడినట్లుంది. చెట్టు సైడ్ ఏమో చూస్తున్నాడు. నాగజముడు చెట్టు ఫ్రెండ్స్, ఎడారిలో కాస్తుంటారుగా, ఈ కొండలో కాసింది. చాలా పెద్దగా ఉంది, పెద్ద పెద్ద చెట్లు ఫ్రెండ్స్. ఈ కొండ చూసారు ఈ బండ, ఇది న్యాచురల్ కాదు, ఇది కావాలనే మనుషుల ఇంత పెద్ద బండని అక్కడ నిలబెట్టించారు. ఇక్కడ ఇంత పెద్ద బండ ఎందుకంటే కింద సపోర్ట్ వచ్చి 2 రాళ్ళు ఉన్నాయి. ప్రకృతి సిద్ధంగా ఏర్పడవి, మనుషులు ప్రయత్నపూర్వకంగా ఏర్పాటు చేశారు. అంత పెద్ద రాళ్ళని ఎలా చేశారు అప్పట్లో, చాలా మాకైతే విచిత్రంగా అనిపిస్తుంది. చూపించిన చూడండి సపోర్ట్గా. ఇది ఎన్ని టన్నులు ఉంటుందో, ఇది దాదాపు 1000-1200 కేజీలు ఉంటుంది. అలాంటిది కింద సపోర్ట్ వేసారు చూడండి, చూపిస్తాను ఇప్పుడు. అటువైపు వెళ్దాం ఇప్పుడు, కనపడతలేదు. చూసారుగా చిన్న 2 రాళ్ళు పెట్టారు. దీన్ని ప్రయత్నపూర్వకంగా పెట్టారు. దీన్ని ప్రకృతి సహజంగా ఏర్పడలేదు. ఇది అప్పట్లో ఎలా చేశారో చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మాకైతే. ఇక్కడ కూడా ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది, గమనించారా ఫ్రెండ్స్ మీరు? రాజుగారు జలకాల ఆడేమో, ఏముండేదో మరి అంతా దాదాపుగా, ఎందుకంటే శిథిలం అయిపోయిందిగా, ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లో ఉంది. ఇది పర్లేదు. వాయిస్ రికార్డింగ్ వచ్చేసి మొత్తం పోయింది ఫ్రెండ్స్. ఇది ఏమంటే మొత్తం గాలి ఫుల్గా ఉంది, ఆ గాలి వాసే ఉంది కాబట్టి మళ్ళీ రికార్డింగ్ చేయాల్సి వస్తుంది. మీకు ఎలా ఉంది, ఎలా అనిపించింది? ఇప్పుడు చూశారు కదా రాజుగారి కోటను, 7 ద్వారాలు చూశారు, 7 హాల్స్ని చూశారు. ఎలా ఉందో మీరు కూడా చూసి మాకు కామెంట్ రూపంలో చెప్పండి. చాలా కష్టపడ్డాము వీడియో తీయడానికి, మేము చాలా కష్టపడ్డాము, చాలా రిస్క్ కూడా చేసాము. ఇంట్లో చెప్తే పంపిరు, అసలు చాలా డేంజర్ అంటారు అక్కడికి వెళ్ళడం. ఎందుకంటే ఇక్కడ చాలా ఎంజాయ్ కూడా చేస్తున్నారంట. తర్వాత తెలిసింది మాకు, ముందు తెలియలేదు, తర్వాత తెలిసింది. హ్యాపీగా ఇక ముందు తెలిసి ఎవరు వెళ్ళే వాళ్ళం కాదు ఫ్రెండ్స్. నాకైతే వదిలేసి వెళ్ళేస్తున్నారు వీళ్ళైతే. నేను అక్కడ పైన చూస్తున్నాను, అక్కడ చూస్తూ వెళ్ళాను, అక్కడ నిలబడినాను, కానీ వాళ్ళైతే వెళ్ళేస్తారు. ఇక్కడ ఏదో చిన్న గృహ ఉంది కదా ఫ్రెండ్స్, నేను స్టార్టింగ్లో చెప్పాను కొండ పైన చాలా పెద్ద కొండ ఉంది కదా, అక్కడ గృహ టైప్లో ఉంది కదా, గృహ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఏమో పార కాసేవాళ్ళేమో. చూడండి పైనుంచి ఇంకా మేము దిగేమో, మావాడు ఇంకా పైనుంచి ఉండే అబ్జర్వ్ చేస్తున్నాడు మమ్మల్ని. అక్కడి నుంచి ఫోటో తీయమంటాడు. నుంచి అయితే మా శంకర్ ఫోటోలు అయితే తీశాడు నాకైతే, ఎందుకంటే మెమరీస్ ఉండాలి కాబట్టి. వీళ్ళైతే నాకు వదిలి వెళ్ళేస్తారు ఇంకా కింద. నిదానంగా చూస్తున్నాడు. లొకేషన్ అయితే చాలా సూపర్. పైనుంచి చూస్తాం ఇంకా తీస్తూనే ఉన్నాడు. మేమైతే కింద ఆలోచిపోయి కిందకు వచ్చేసాం. మేము దిగుతున్నాడు మా ఊరు కూడా ఇప్పుడు. సో నాకైతే భయం అయింది, ఇంకా ఒక్కడనే ఉన్నాను కదా, నాకు వదిలేసి ఇంకా వాళ్ళు మొత్తం సగం దారిని దిగేసినారు. ఇంకా ఒక్కడనే కాబట్టి ఇంకా సింగల్ ఇంకా ఫాస్ట్గా దిగేసినాను. దారి అయితే కనపడటం లేదు ఎలా అనేది, అలాగే చూసుకుంటూ వచ్చేసాను ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ చూడండి మొత్తం శీలం అయిపోయింది, ఇంకా మొత్తం ధ్వంసం చేసేస్తారు. వాళ్ళతో రాళ్ళు కన్నా అన్నీ కింద పడేస్తాయి. ఎలా అంటే అలా పడినాయి, చూస్తున్నారు కదా. కోట అయితే చూడడానికి చాలా సూపర్గా ఉంది. దీన్ని ఇంకా ఇలాగే కాపాడుతూ వెళ్తే కన్నా చాలా బాగుంటుంది. కాపాడుతారు ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ చాలా కేర్ తీసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి వాటి గురించి బోర్డు వేసారు. ఏమన్నా తేడాలు చేస్తే ఇంకా జైల్లో వేసేస్తారు. ఫ్రెండ్స్ కింద నుంచి నేను తీసిన వీడియో ఇది. మావాడు పైనుంచి ఇందాక తీసాడు, నేను కింద నుంచి తీయమని నేను తీశాను. సో ఎంత ఎత్తులో ఉన్నాడు, తీస్తూనే ఉన్నాడు, టైం గురించి ఆలోచించుకోవట్లేదు. ఉంది చూడండి ఫ్రెండ్స్, కింద ఉంది కదా, అక్కడ నుంచి అక్కడ పైన డైరెక్ట్గా షార్ట్కట్గా వెళ్ళొచ్చేమో అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే పైన సో మేమిద్దరం అక్కడ కూర్చున్నాము. మావాడు ఇంకా
కిందకు వచ్చేసాము. ఇంకా దాదాపుగా అయిపోయింది ఫ్రెండ్స్. బాగా ఆస్వాదించాం మేమైతే. మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను రూపంలో. సో సీన్ అయితే అక్కడే కూర్చోవాలనిపిస్తుంది, ఎక్కడ పోతే అక్కడ కూర్చోవాలనిపిస్తుంది. ఇంకా మాకు ఇంకా దిగుతున్నాం మేము. అన్ని ఏ ద్వారాలు గుండా వచ్చామో అదే ద్వారాలు గుండా కిందకి వెళ్తున్నాం. ఇంకా మనము తుప్పలతో అంతా నాశనం అయిపోయింది. అప్పట్లో ఎంత బాగుండేదో నాకు అప్పుడు కాలమే గుర్తుకొస్తుంది. ఆ కాలం ఎన్టీఆర్ గారి సినిమాలు ఉంటాయి కదా, అవే గుర్తుకొస్తున్నాయి నాకు ఈ కోటలో వస్తే. ఈ రాళ్ళు చూడండి, ఎంత పెద్ద పెద్ద రాళ్ళు, ఎన్ని టన్నులు బరువు ఉంటుందో. ఇంత కొండపైకి తెచ్చారు వీటిని, ఎలా కట్టారో అప్పట్లో. చంద్రసేన మహారాజు 12వ శతాబ్దంలో దీన్ని బాగా ద్వారా ఒంటెల ద్వారా పెద్ద పెద్ద మనుషుల ద్వారా తెచ్చినట్టున్నారు. ఇక్కడే ఇక్కడ కృష్ణదేవరాయల వారి ఏనుగు ఒకటి, ఒంటె, వాళ్ళ సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్, మా ఊళ్ళోనే. సో చెమటలు కక్కిపోతున్నాం ఇంకా దిగి ఎండలు. అదే మావాడు మాత్రం ఫ్రెష్గా ఉన్నాడు, బాగా ఎంజాయ్ చేశాడు మాకన్నా. మేమైతే వీడియోలు తీసి మావాడైతే బాగా అబ్జర్వ్ చేసుకుంటూ బాగా ఫీల్ అవుతూ ఆ కాలాన్ని వెళ్ళిపోయాడు. సో సీతాఫలాలు తెంపుకున్నాడు. ఇక్కడ ఏమో చెట్లు కాస్తున్నాయి, చాలా బాగున్నాయి కదా అని సీతాఫలాలు తెంపుకున్నాం. ఇక్కడ గోడలే ఉంటాయి కదా, ఏమో మరి కొండ మొత్తం అక్కడ సిగ్నల్ చూపించినాం కదా, అక్కడ నుంచి చాలా వాళ్ళేమో తెలియదు నాకైతే చూస్తున్నాడు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద కాస్తున్నాయి సీతాఫలాలు అయితే. మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు, ఎందుకంటే మేము వీడియో తీయడంలో మేము ఫుల్ బిజీగా ఉన్నాము. ఇంకా మావాడైతే ఇంకా మనకు డైరెక్షన్ చెప్తూ చాలా అలసిపోయాం కాబట్టి ఇంకా అతను ఇంకా సీతాఫలాలని పండ్లను కన్నా ఎలాగో వచ్చాం కదా, పండ్లు బాగానే ఉన్నాయి కదా అని చదువుకుంటున్నాడు. టీ షర్ట్ వేసుకొని బాగా మెరిసిపోతున్నాడు, చక్కగా మెల్లమెల్ల మెరిసిపోతున్నాడు మావాడు. సో వచ్చేసాం ఫ్రెండ్స్, కిందకు వచ్చేసాం. కోట అంతా చూసి ఇంకా తిరుగు వస్తున్నాడు. ఇంకా ఖచ్చితంగా ఇస్తా అన్నాడు. సో ఇస్తాడో లేదో చూద్దాము. సో ఈ రాళ్ళు చూడండి ఎలా ఎడ్చలేడు. సో మేము ముగ్గురం వెళ్ళి కోటను విజయవంతంగా దర్శనం వచ్చేసాము. అక్కడ తీసుకున్న ఫొటోస్ ఇవి. సో ఫ్రెండ్స్ 3 years సైట్లో ముగ్గురు కలిసి వెళ్ళాము. ఇంకా ఇది జై శ్రీరామ్, ఇంకా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది అక్కడ, చాలా సూపర్గా ఉంది. మళ్ళీ చూడలేము కాబట్టి మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను ఈ లొకేషన్. ఫ్రెండ్స్ లొకేషన్ ఇక్కడ నుంచి ఆ కోట, ఇందాక చూసిన కోట అటువైపు ఉంది. అటు నుంచి ఇటు వచ్చాం మనం ఇప్పుడు. సో ఇలా తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. కనబడుతున్నాం ఫ్రెండ్స్ అదే కోట. చూసారు ఎంత అడ్వెంచరస్ జర్నీ చేసి వచ్చాము మేము. ఇది అరణ్యమండల ఆంజనేయ స్వామి వారి ఆలయం. ఇది చాలా ఫేమస్ ఫ్రెండ్స్, ఇది కూడా చాలా ఫేమస్. దీని మీద ఇప్పుడు సినిమా తీయబడుతుంది మా ఊళ్ళో. ధమాకా ప్రొడ్యూసర్, మిస్టర్ విజయ్ ప్రొడ్యూసర్ ఇక్కడికి వచ్చి అరణ్యమండల పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ సినిమా తీస్తారంట ఫ్రెండ్స్. ఆ కోట కనపడుతుంది కదా, ఇప్పుడు అక్కడ వెళ్ళి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం ఇక్కడ 5 కొండలు ఉన్నాయి. 5 కొండల్లో ఇప్పుడు 2 కొండలు మేము చూపించాము ఫ్రెండ్స్. ఎలా ఉందో వీడియో మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రిస్క్ చేసాము, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. లైక్ మాత్రం గట్టిగా కొట్టండి ప్లీజ్. అది సబ్స్క్రైబ్ చేసిన కూడా గంటనే బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి, మా ఫ్యూచర్ వీడియోస్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.